ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 34వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 34వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో కనాను దేశమును అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొను కనాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు. ప్రియులారా, మనము ఈ సంఖ్యాకాండం 34వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే వాగ్దాన భూమి యొక్క సరిహద్దులు, వాగ్దాన దేశమునకు సంబంధించిన సరిహద్దులు, ఆ దేశమును, ఆ భూభాగమును విభజించేటువంటి నాయకులు, సరిహద్దులు, ఆ సరిహద్దులను నియమించు నాయకులను ఈ 34వ అధ్యాయములో మనం చూడగలం. 29 వచనాలున్న ఈ అధ్యాయాన్ని మనము 2 భాగాలుగా విభజించుకోవచ్చు, లేదా 3 భాగాలుగా విభజించుకోవచ్చు. 1 నుండి 15వ వచనం వరకు దేశము యొక్క సరిహద్దులు, దేశము యొక్క సరిహద్దులు. 16 నుండి 29 వరకు ఆ స్వాస్థ్యమును, దేశమును విభజించటానికి నియమించబడిన నాయకులు, ఆ యొక్క స్వాస్థ్యమును, దేశమును విభజించటానికి నియమించబడిన నాయకులు లేదా పంచి ఇచ్చే ప్రధానులు. ప్రియులారా, మొదటి 12 వచనాలలో 4 దిక్కుల యొక్క సరిహద్దులను గూర్చి చెప్పబడి ఉన్నది. ఆ తర్వాత 13, 15 అధ్యాయాల్లో 9.5 గోత్రముల వారు, 2.5 గోత్రముల వారు, వారికి విభజించబడిన భూమిని గురించి చెప్పబడి ఉన్నది. 16 నుండి 29 వరకు నాయకులను గురించి చెప్పబడి ఉన్నది. ఈ అధ్యాయం యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చెను, పొలిమేరలు, సరిహద్దులు నియమించిన వారు దేవుడే. ఈ అధ్యాయం ఇశ్రాయేలు వాగ్దాన దేశము కొరకు దేవుడు ఉద్దేశించినటువంటి సరిహద్దులను గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది కదా. మనము ఆ మ్యాప్ లో మనం గమనించినప్పుడు, దేవుడు వారికి ఇచ్చిన భూమి, 12 గోత్రముల వారికి ఆయన ఇచ్చినటువంటి భూమి, దేవుడి యొక్క ఆశీర్వాదం ఇది. అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదముగా ఉన్నవారు వారిని ఆశీర్వదించెదను అన్నాడు. ఇశ్రాయేలీయులను శపించు వారిని నేను శపించెదను అని అన్నాడు. ప్రియులారా, ఈ సరిహద్దులు అనేవి దేవుని యొక్క భద్రతను గురించి వ్రాయబడి, ఒకటి దేవుని వాగ్దానమును గురించి వ్రాయబడి ఉన్నది, రెండవది దేవుని యొక్క భద్రతను గురించి వ్రాయబడి ఉన్నది, మూడవది దేవుని యొక్క వారసత్వం, ఆయన అనుగ్రహించబడినటువంటి కృప. ఇంకా చెప్పాలంటే ఈ దినాల్లో మనకు ఒక తండ్రి యొద్ద నుండి సంప్రాప్తమైనటువంటి ఒక దస్తావేజు, డాక్యుమెంట్, అలాగే దేవుని యొద్ద నుండి దేవుని ప్రజలకు చట్టపరమైన, న్యాయపరమైన, వాగ్దానపరమైనటువంటి ఒక పత్రం, దస్తావేజుగా ఈ అధ్యాయాన్ని మనము గమనించవచ్చు. ప్రియులారా, మొదటి 12 వచనాలు కనాను దేశపు సరిహద్దులు అంటే 4 దిక్కులను గూర్చి, ఏ దిక్కు ఎవరికి ఇవ్వబడినది. దేవుడు యూదులకు, ఇశ్రాయేలీయులకు కనాను దేశమును ఆయన వాగ్దానము చేశాడు. దేవుడు వాగ్దానము చేశాడు. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 8 నుండి 11 వచనాలు మనము గమనిస్తే, నేను మీకు కేటాయించిన లేదా నేను మీకు సిద్ధపరిచిన స్వాస్థ్యము కనాను దేశమును మీకిచ్చెదను. దేవుడు ఆదికాండం 12లో అబ్రహాముతో అన్నాడు,
13వ అధ్యాయములో, 15వ అధ్యాయములో, 17వ అధ్యాయములో మనము గమనిస్తే అబ్రహాము ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము నేను దీనికి మీకు ఇస్తున్నాను అన్నాడు. మాత్రమే కాదు, యాకోబుతో ఆయన అదే వాగ్దానము చేశాడు, ఇస్సాకుతో అదే వాగ్దానము చేశాడు. సంఖ్యాకాండం ఈ 34వ అధ్యాయం 4వ వచనములో ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో దక్షిణ దిక్కు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును. అంటే అబ్రహాముకు ప్రమాణము చేశాడు ఈ వాగ్దాన దేశం. ఇదిగో నేను మీ సంతానమునకు ఇచ్చెదను, మీ సంతానమునకు, మీ ప్రజలకు నేను ఇస్తాను. ఇది వారసత్వముగా దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దాన భూమి, వారసత్వముగా. ఇశ్రాయేలీయులు అంటే వారు విజయము ద్వారా కనాను దేశమును, కనాను వాగ్దాన భూమిని వారు స్వాధీనపరుచుకోవాలి. మాత్రమే కాదు, ఆ వాగ్దాన దేశములో ఉన్నటువంటి వారిని, ఆ నివాసులను మీరేం చేయాలి, అక్కడ నుండి సంపూర్ణముగా వారిని తరిమివేయాలి. అంటే వారు యుద్ధాలు చేయాలి, యుద్ధాలలో వారు విజయాన్ని పొందాలి. మాత్రమే కాదు, ఆ విజయాన్ని గుర్చిన వాగ్దానమును వారు నమ్మాలి. ఆ తర్వాత విజయము ద్వారా పొందిన ఆ స్వాస్థ్యమును వారు ఒక దేవుని నియమముల ద్వారా ఒకరితో ఒకరు పంచుకోవాలి. ఈనాడు మన స్వాస్థ్యము ఎవరు? దేవుడు ఆనాడు ఆ వాగ్దాన భూమికి సరిహద్దులను నియమించి వారికి అనుగ్రహించాడు. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో పౌలు ఏథెన్సు వారితో ఆయన మాట్లాడుతూ, దేవుడు మనకు సరిహద్దులను నియమించాడు అన్నాడు. సరిహద్దులను నియమించాడు. 16వ కీర్తన 6వ వచనములో దేవుడే నాకు స్వాస్థ్యము అని దావీదు పలికాడు. ప్రియులారా, ఈ భాగాన్ని మనం గమనిస్తుండగా మొదటి 2 వచనాలు ఉపోద్ఘాతముగా, అంటే వారు ఎలా పంచుకోవాలో ఆయన చెప్పాడు. చూడండి, 2వ వచనములో, నీవు ఇశ్రాయేలులతో కనాను దేశమున అనగా పొలి మేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొను కనాను దేశము అన్నాడు. స్వాస్థ్యము దేవుడు వారికి స్వాస్థ్యమును ఆయన అనుగ్రహించాడు. స్వాస్థ్యము కదా, సర్వమానవాళికి భూమిని ఆయన స్వాస్థ్యముగా ఇచ్చాడు. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 26-27 వచనాల్లో ఇప్పుడే మనం చెప్పుకున్నాం. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి, అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను, సరిహద్దులను ఏర్పరచెను. ప్రియులారా, ఈనాడు దేవుడే మన స్వాస్థ్యం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. 16వ కీర్తనలో దావీదు పలికిన మాట. శ్రేష్టమైన స్వాస్థ్యము మనకు ఆయనే. మాత్రమే కాదు, ఆ స్వాస్థ్యముతోనే దేవుడు ముగించాడా? లేదు ప్రియులారా, మరొక స్వాస్థ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏమిటది? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో ఏమనుంది అక్కడ? మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. దేవుడు మనకు ఒక స్వాస్థ్యమును ఆయన అనుగ్రహించాడు. ప్రస్తుతం ఆ పొందబో స్వాస్థ్యమునకు అడ్వాన్స్ గా, సంచకరువుగా ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఇక్కడ స్వాస్థ్యము, వారికి స్వాస్థ్యము భూ సంబంధమైన వాగ్దాన దేశం అన్నాడు ఇశ్రాయేలీయులకు. ఈనాడు దేవుని సంఘమునకు పర సంబంధమైన స్వాస్థ్యమును ఆయన మనకు అనుగ్రహించాడు.
తర్వాత చూడండి 3 నుండి 5వ వచనం వరకు దక్షిణ సరిహద్దు, దక్షిణ దిక్కులో ఉన్న సరిహద్దు అంటే ఏ ఏ భాగాలను ఆయన వారికి అనుగ్రహించాడు. మీరు ప్రవేశించుచుండగా అంటే వారు ఈ దక్షిణ దిక్కు నుండి వాగ్దాన దేశములోనికి వారు ప్రవేశిస్తున్నారు. పై భాగములో ఉత్తర దిక్కు ఉన్నది, తూర్పున మరికొన్ని యోర్దాను నదీ ప్రాంతం ఉన్నది, పశ్చిమమున మహాసముద్రం ఉన్నది. ఆ భూభాగం అంతటిని దేవుడు వారికి ఇచ్చేటువంటి విధానం. మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబీము కనుమ యుద్ధకు తిరిగి సీను వరకు వ్యాపించును కదా. అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు వ్యాపిస్తున్నదో ఆయన చెప్పాడు. అంటే ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పాలంటే గాజా భూభాగము కింద ఉన్నటువంటి ఉత్తర సీనాయి ప్రాంతము అంటే ఈ భాగం అంతా దక్షిణ సరిహద్దు ఎదోము దేశము వరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన స్వాస్థ్యముగా అనుగ్రహించాడు. కానీ యెహోషువ ఆ భూమిని వారికి పంచి ఇచ్చే సమయంలో యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఆ విషయాలు ఆయన వివరించాడు కదా. వారికి ఆ దక్షిణము వారి సరిహద్దు అంటూ ఉప్పు సముద్ర తీరము అన్నాడు. అదే ఉప్పు సముద్రం, మృత సముద్రము అంటాం. యెహెజ్కేలు గ్రంథములో కూడా 47వ అధ్యాయములో తిరిగి దాన్ని పునరుద్ధరించాడు. అయితే ప్రియులారా, ఈనాడు కొంత భూమి ప్రస్తుతం ఈ 2024వ సంవత్సరం మనం ఇశ్రాయేలీయులు వారు పొందిన భూభాగమును గురించి ఆలోచన చేస్తే ఈ సీనాయి ప్రాంతం వారి ఆధీనములో లేదు. మాత్రమే కాదు, గాజా ఆ ద్వీప కల్పం వారి ఆధీనములో లేదు. యేసు క్రీస్తు తన 1000 ఏండ్ల పరిపాలనలో ఈ భూమిని తిరిగి ఆయన పునరుద్ధరించి తన ప్రజలకు ఆయన అనుగ్రహిస్తాడు. ఇది మన నిరీక్షణ. తర్వాత చూడండి 6వ వచనం, పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము అదే మీకు పడమటి సరిహద్దుగా ఉండును అన్నాడు. అంటే ఈ మధ్యధరా సముద్రము అంటాం, దాన్ని గొప్ప సముద్రము అని కూడా అన్నారు. కానీ నేడు మధ్యధరా సముద్రము అని పిలువబడుతున్నటువంటి ప్రాంతం. అంటే ఇక అక్కడి వరకు వారికి భూభాగం ఉన్నది. కానీ కొన్ని భూభాగాలు శత్రువులు ఆక్రమించినట్లుగా మనము గమనించగలం. తిరిగి ఈ భూభాగమును దేవుడు ఆయన ఇశ్రాయేలీయులకు ఆయన తిరిగి అనుగ్రహిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 30వ వచనములో లేదా 20వ వచనములో పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హామాతునకు పోవు మార్గము వరకు మహాసముద్ర సరిహద్దుగా ఉండును. హామాతును వారు నేడు స్వాధీనపరుచుకొనలేరు గాని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి ఈ భూమి మీదకి ఆయన వస్తాడు. అప్పుడు రాజ్యము ఆయనదవుతుంది. ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేయబడిన భూమి అంతటిని వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత 7 నుండి 9 వచనాలు ఉత్తరపు సరిహద్దు అన్నాడు. ఉత్తరపు సరిహద్దు చూడండి. 7వ వచనం, మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్ద నుండి హోరు కొండ వరకు ఏర్పరచుకొనవలెను అన్నాడు. హోరు కొండ యుద్ధ నుండి హామాతునకు పోవ మార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును. అక్కడ నుండి సరిహద్దు జిఫ్రోను వరకు వ్యాపించును. దాని చివర హసరేనాను నొద్ద ఉండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు అన్నాడు. చెప్పాలంటే ఈ లెబానోను పర్వత ప్రాంతం పైభాగములో, అలాగే ఈ సిరియా ప్రాంతం, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులకు ఆ భూభాగము వరకు వారికి అనుగ్రహించాడు. సిరియా ప్రాంతం అంతటిని కాదు కానీ సిరియా యొక్క దక్షిణ ప్రాంతం, లెబానోను యొక్క దక్షిణ ప్రాంతం, ఆ ప్రాంతం అంతా
వారికి చెందినది కదా. లెబానోను సరిహద్దు కదా. ఇంతకు ముందు మనం గమనించినప్పుడు 12 మంది వేగుల వారు ఆ సినాయి పర్వతము దగ్గర నుండి హమాతు ద్వారము వరకు, హమాతు యొక్క మార్గము వరకు ఆ దేశమును వారు సంచరించి చూచారు. లెబానోను భూభాగము, లెబానోను భూభాగము అన్నాడు. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనాలను మనము గమనించినప్పుడు మరి భూభాగమును గూర్చి దేవుడు వారికి సెలవిచ్చాడు. యెహోషువ కాలములో వారు సంపూర్ణముగా దానిని స్వాధీనపరుచుకొనలేదు. అయితే దావీదు కాలములో కొంత భూభాగమును వారు స్వాధీనపరుచుకున్నారు. సొలొమోను కాలములో కొంత భూభాగమును వారు స్వాధీనపరుచుకున్నారు. అయితే ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 16-17 వచనాల్లో తిరిగి క్రీస్తు ఆయన పరిపాలన కదా, ఇశ్రాయేలీయులు ఒకప్పుడు తమ ఆధీనములో తెచ్చుకున్న ఈ లెబనోను భూభాగాలు 7 వదులుకున్నారు. అయితే యేసుక్రీస్తు తన 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన పునరుద్ధరించువాడు. 10-12 వచనాలు మనం చదివితే తూర్పు సరిహద్దు, తూర్పు సరిహద్దు చూడండి. తూర్పు సరిహద్దు హసారేనా నుండి షేఫాము వరకు మీరు ఏర్పరచుకొనవలెను. షేఫాము నుండి సరిహద్దు ఆయినుకు తూర్పు రిబ్లా వరకు ఉండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రము నొద్ద నుండు తగిలి ఉండవలెను. ఆ సరిహద్దు యోర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దనక వ్యాపించును. ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదై ఉండవలనని వారికి ఆజ్ఞాపించాను. దేవుడు కొన్ని సరిహద్దులు, మీరు ఇంతవరకే ఉండాలి, మీరు దాన్ని దాటి వెళ్ళకూడదు. ఇంకా చెప్పాలంటే దీన్ని గోలాను పర్వతముల వరకు అని మనం చూడగలం. ఈ తూర్పు సరిహద్దు ఈ గోలాను ప్రాంతం అది పర్వత ప్రాంతము, సముద్ర ప్రాంతము. ఆ యోర్దాను నది గలిలయ సముద్రము ఈ మృత సముద్రముకు మధ్య ఉన్న ఈ యోర్దాను నది ఆనుకొని ఈ పశ్చిమము వైపు ఉన్న భాగమంతా ఈ తూర్పు సరిహద్దుగా మనము చూడగలం. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీయుల పక్షమున నిలబడేవాడు, ఇశ్రాయేలీయుల పక్షమున పోరాడేవాడు. ఇశ్రాయేలీయులకు ఆ భూభాగమును వాగ్దానము చేశాడు కనుక తప్పక వాటిని ఆయన వారికి అనుగ్రహించేవాడు. వాగ్దానము చేసిన వాడు ఆయన గొప్పవాడు. ఆదికాండం 18:18 ఏమన్నాడు? అబ్రహాము నిశ్చయముగా గొప్ప జనమగును, బలమైన జనమగును. అబ్రహాము ద్వారా భూమిపై ఉన్న సమస్త జనములను, ప్రజలను నేను ఆశీర్వదించదను అని అన్నాడు. పిల్లల దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానం అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా అది నెరవేరుతుంది. జకరియా గ్రంథం 14వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా సర్వ మానవాళికి ఆశీర్వాదం. ఆనాడు రాజ్యము ఒకటే, రాజు ఒక్కడే, సింహాసనం ఒక్కటే, రాజదండము ఒక్కటే, ఆరాధన ఒక్కటే, సర్వమానవాళికి ఆశీర్వాదం, సమాధానం. అయితే ప్రియులారా, 13-15 వచనాలు మనం చదివినప్పుడు మోషే ఇశ్రాయేలులతో మీరు చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధగోత్రమునకును దీనిని ఇయ్యవలనని ఆజ్ఞాపించాను. అంటే ఇప్పుడు చెప్పుకున్న ఈ భాగమంతా 9.5 గోత్రములకు ఇవ్వబడినటువంటి వాగ్దాన భూమి అన్నాడు. తర్వాత చూడండి 14 ఏలైనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులు గాదీయులు తమ తమ స్వాస్థ్యముల నొందిరి. మోషే అర్ధగోత్రపు వారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ 2 గోత్రపు వారు అర్ధగోత్రపు వారును సూర్యోదయపు దిక్కుననగా తూర్పు దిక్కున యోర్దాను యువతల తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పాను. ఈ భాగాన్ని మనము గమనించినప్పుడు
కదా. వారు ప్రయాణమై బయలుదేరుతూ ఉండగా మోషే అని ఒక మాట అడిగారు, అయ్యా, ఈ రూబేను, గాదు, మనష్య అర్ధగోత్రపు వారు ఏమడిగారు? అయ్యా, మాకు విస్తారమైన పశువులున్నాయి, మేము యోర్దాను నది అవతలకి రాలేము, మేము యువతలనే ఉంటాము అని వారు కోరుకున్నారు. సంఖ్యాకాండము 32వ అధ్యాయాన్ని మనము గమనించినప్పుడు, అంటే దేవుడు తన వాగ్దాన దేశములో నివసించమని ప్రజలకు ఆజ్ఞ ఇచ్చాడు, కానీ ప్రజలను ఆయన బలవంతము చేయలేదు. అంటే వారి తమ స్వచిత్తమునకు వారిని అప్పగించాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనములో, 16వ అధ్యాయం 25వ వచనములో, ఒక మనుష్యుని ఎదుట సరి అయిన మార్గము కలదు అనుకుంటాడు, కానీ తుదకు అది మరణమునకు నడిపించును. దేవుడిచ్చిన వాగ్దాన దేశమును వారు లోపల కాక వెలుపల నివసించటానికి ఇష్టపడ్డారు. అందుకే శత్రువులు మాటి మాటికి వారి మీద 2.5 గోత్రముల మీద దాడి చేశారు. దేవుని రక్షణ సరిహద్దు వెలుపల జీవించటము వలన కలిగే దుష్పరిణామాలు ఏమిటి? చరిత్రలో మనం గమనించినప్పుడు క్రీస్తు పూర్వం 930లో దావీదు యొక్క మనుమడు రెహాబాము రాజు అయిన తరువాత ఈ గోత్రాలు యూదులను వారు విడిచిపెట్టారు. అంటే వారిలోనే వారు విభజించబడ్డారు. ఒక రాజ్యము తనలో తాను విభజించబడితే అది నిలువనేరదు అని యేసు ప్రభు వారు మార్కు సువార్త 3వ అధ్యాయములో చెప్పాడు. క్రీస్తు పూర్వం 723లో అష్షూరు సైన్యం ఇశ్రాయేలులను చెరపట్టడానికి ముందుగా ఈ 2.5 గోత్రముల వారిని చెరపట్టుకొని వెళ్ళిపోయారు. నేటికి వారు తిరిగి వాగ్దాన దేశమునకు రాలేదు. వారు అక్కడక్కడ చెదరిపోయారు. కొందరు అంటున్నారు ఇరాన్ ప్రాంతములో ఈ గోత్రముల వారు చెదరిపోయారు. ప్రియులారా, దేవుడు అనుగ్రహించినటువంటి కంచెలో మనం ఉండాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో యోబుకు అతనికి కలిగిన వాటికి దేవుడు ఆయన కంచెను వేశాడు. దేవుడు మనకు భద్రతను అనుగ్రహించేవాడు. ఆయన సరిహద్దులలో మనముంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాలలో ఆయనను నమ్మిన మనకు ఆయన కంచెను వేశాడు. వాగ్దాన భూమిలో పాక్షికంగా విధేయులైన వారికి అనుగ్రహించబడిన బహుమానం, వాగ్దాన భూమిలో సంపూర్ణముగా విధేయులైన వారికి అనుగ్రహించే బహుమానం, అవి ప్రత్యేకమైనవి ప్రియులారా. అందుకే దేవుణ్ణి మనం నమ్మాలి. ఆయన తన జనాంగమును ఆయన కాపాడువాడు. ఆయన వాగ్దానము ఎన్నటికీ విడిచిపెట్టేవాడు కాడు. 105వ కీర్తన 8వ వచనములో ఆయన ఆజ్ఞాపించిన మాట, నోటి మాట 1000 తరముల వరకు తన నిబంధనను శాశ్వతముగా ఆయన గుర్తుంచుకునేవాడు. నిత్యత్వము వరకు ఆయన గుర్తుంచుకునేవాడు. ఆయన నమ్మదగిన వాడు. మనము నమ్మాలి. దేవుడు ఆనాడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం, యేసు క్రీస్తు ప్రభువు వారు భూలోకానికి రాగా 1000 ఏండ్ల పరిపాలనలో అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానమును ఆయన నెరవేర్చే దినము ఆయన రాబోతుంది. అది తప్పక అది నెరవేరుతుంది. నమ్మాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో విశ్వాసము లేకుండా దేవునిని సంతోషపెట్టుట అసాధ్యము. విశ్వాసము నమ్మాలి. మొదటి 12 వచనాల్లో ఈ 4 వైపుల ఉన్నటువంటి సరిహద్దులు, 13, 15 వచనాల్లో ఈ 2.5 గోత్రముల వారికి ఇవ్వబడినటువంటి సరిహద్దులు, 16 నుండి 29వ వచనము వరకు మనము గమనిస్తే ఆ స్వాస్థ్యమును పంచి ఇచ్చేటువంటి ప్రధానులు లేదా స్వాస్థ్యమును విభజించటానికి నియమించబడినటువంటి నాయకులు. ప్రియులారా, దేవుడు మనలో ప్రతి వారికి ఆయన సామర్థ్యమును ఆయన అనుగ్రహించాడు.
పంచి ఇచ్చినటువంటి ఆ కృపా వరములు. చూడండి 16, 17 వచనాలు మనం చదువుకుందాం. మరి యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచి పెట్టవలసిన వారు ఎవరనగా అంటూ యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువాయు మరియు 18వ వచనంలో ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకొనవలెను. సరే, ఇక్కడ 16 నుండి 18 వచనాలు మనం గమనిస్తే ప్రధాన యాజకుడు ఉన్నాడు, నాయకుడైన యెహోషువ ఉన్నాడు, 12 మంది ప్రధానులు ఉన్నారు. కదా, దేవుడు వారికి సామర్థ్యమును ఆయన అనుగ్రహించినవాడు, సామర్థ్యమును అనుగ్రహించినవాడు. కదా, కృత నిబంధనలో మనం గమనించినప్పుడు పంచిపెట్టువారు, అపోస్తుల కార్యం 6వ అధ్యాయములో 12 మంది అపోస్తులు ఉన్నారు. సంఖ్య పెరిగింది. ఆహారమును పంచిపెట్టుటకు వారు 7 మనుష్యులను వారు ఏర్పరచుకున్నారు. మాత్రమే కాదు, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు ఈ పంచిపెట్టువారు వారికి ఉండవలసిన లక్షణములు చెప్పాడు. వారు ఎలా పంచిపెట్టాలి మాత్రమే కాదు, 18వ వచనములో ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానుని మీరు ఎంచుకోండి. ప్రధానులు ఈనాడు సంఘములో నాయకులు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం వీటిని మనం గమనించినప్పుడు దేవుడు సంఘమునకు మర్మముగా ఆయన మర్మమును బయలుపరిచాడు. సంఘం ఒక మర్మం. 4వ అధ్యాయములో ఆయన సంఘము పరిపూర్ణమగుటకు, సంపూర్ణత పొందుటకు, పరిశుద్ధులు క్షేమాభివృద్ధి పొందుటకు నాయకులనిచ్చాడు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఈనాడు కేవలం పెద్దలు అనుకుంటున్నారు. నో, కాదండి. సంఘములో అపోస్తలులు, ప్రవక్తలు పునాదులు వేశారు, వారు అవసరం. సువార్తికులు, వారికి అప్పగించబడిన సువార్త ప్రకటన, వాక్య పరిచర్య. ఈనాడు సువార్త ప్రకటించి వెళ్ళిపోండి అంటున్నారు, కాదు కదా. పౌలు సువార్తను ప్రకటించాడు, సంఘమును స్థాపించాడు, వారికి సుబోధను ప్రకటించాడు. పెద్దలు ఉన్నారు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం, తీతు పత్రిక 1వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం, ఆ లక్షణాలు. ఉపదేశకులు ఉన్నారు, నాకు అక్కర్లేదు అనడానికి వీల్లేదు. ప్రియులారా, సంఘము నాకు దేవుడు అనుగ్రహించిన ప్రధానులు. సరే, 19 నుండి 29వ వచనం వరకు మనం గమనించినప్పుడు ఒక్కొక్క గోత్రము, ఆ గోత్రమునకు చెందిన నాయకుడు, అతని పేరు. 19వ వచనములో యూదా గోత్రము యెఫున్నె కుమారుడైన కాలేబు అన్నాడు. కాలేబు యెఫున్నె అనే మాట మనము గమనించాం. అతడు తిరిగి రాడు, మార్గము సిద్ధపరచువాడు. కాలేబు కుక్క. వాస్తవానికి ఈ యూదా ప్రపంచములో కుక్క అనగానే అది అపవిత్రమైన జంతువు. కుక్క మురికితో కూడినది. అంటే కాలేబు ప్రారంభములో అంత పేరు గలవాడు కాదు. యెహోషువ లాంటి పేరు గలవాడు కాదు, మోషే లాంటి పేరు గలవాడు కాదు, అహరోన్ లాంటి పేరు గలవాడు కాదు. కానీ తన్ను తాను తగ్గించుకున్నాడు. కుక్క అనే పేరున్నా సరే, దేవా నేను వినయుడనవుతానని తగ్గించుకున్నాడు. తమ్మును తాము తగ్గించుకుని వారు హెచ్చింపబడుదురు అన్నట్లుగా దేవుడు ఆయనను హెచ్చించాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 12 మంది వేగుల వారిలో ఒకడు. 14వ అధ్యాయం నమ్మకమైన మనస్సు గలవాడు. దేవుడు అన్నాడు, కాలేబు నా సేవకుడు, కాలేబు నా సేవకుడు. పిల్లరా, మనం కూడా ఏం చేయాలి? ఆత్మీయంగా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనం ఎవరం? కుక్క కాదు, దుమ్ము ధూళితో సమానం, వంటివారం. ఈరోజు ఉండి రేపు కనబడని వారం. మనం తగ్గించుకొని వినమ్రులమై బాప్తిస్మ యోహానేమన్నాడు? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయములో.
తర్వాత 20వ వచనములో సిమియోను గోత్రములో అమీహూదు కుమారుడైన షమూయేలు. అమీహూదు అమీహూదు పేరుకు అర్థం ఉన్నది, నా బంధువు, మహిమ గలవాడు. ఇక్కడ షమూయేలు, షమ్మా షమ్మా షమూయేల్, సమూయేల్, అది ఒకే భావం. దేవుడు విన్నాడు, దేవుడు వింటాడు, దేవుడు వినువాడు, దేవుడు వినువాడు. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? దేవునితో సహవాసము గలవారు, దేవునికి ప్రార్థించే వారి ప్రార్థనలను ఆయన వింటాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు వినేవాడు అని కీర్తనల గ్రంథం 34:27లో చూస్తాం. 17 మాత్రమే కాదు, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవులను ఆయన ఉంచేవాడు. కాబట్టి ఆయన ధర్మశాస్త్రమును అనుసరించడము ద్వారా, ఆయనకు ప్రార్థన చేయడము ద్వారా, దేవునితో సహవాసము కలిగి ఉండడము ద్వారా ఆయన మన ప్రార్థనలను స్పష్టముగా వినేవాడు. 21వ వచనం బెన్యామీను గోత్రములో, బెన్యామీనీయుల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు. ఎలీదాదు అనే మాటకు దేవుడు ప్రేమించేవాడు, దేవుడు ప్రేమించేవాడు. కిస్లోను అనగా బలము. దేవుని ప్రేమించే వారిని ఆయన బలపరిచేవాడు. దేవుని ప్రేమించే వారికి బలం. ప్రియులారా, మన జీవితాల్లో అలసిపోయే సందర్భాలు ఉన్నాయి, బలహీనమైన సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడే మన బలం. 15వ కీర్తన, నిర్గమాకాండం 15వ అధ్యాయం, ఎర్ర సముద్రము దాటగానే యెహోవా నా బలము అన్నారు. 18వ కీర్తన, యెహోవా నా బలము, యెహోవా నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను అని దావీదు అంటాడు. ఆయనే బలం, మనలను బలపరచువాడు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం దానీయుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కీ ప్రధాని. దాను గోత్రము కదా, ఇతని తండ్రి పేరు యొగ్లి అంటే పైగా వెళ్ళడము అని, పైకి వెళ్ళడము. బుక్కీ అనగా యెహోవా ఖాళీ చేశాడు, యెహోవా ఖాళీ చేశాడు. అది భావాలన్నీ, అర్థాలను మనము డిక్షనరీలో గమనించగలం. ఎవరైతే ఖాళీ చేయబడతారో వారు అంతకంతకు పైకి ఎక్కి వెళ్ళే వారినిగా మనము చూడగలం. తమ్మును తాము ఖాళీ చేసుకునేవారు, పైకి ఎక్కి వెళ్ళేవారు. యెషయా 6వ అధ్యాయం తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో యోబు తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు, రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఆదికాండం 18వ అధ్యాయం అబ్రహాము తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు, దేవుని స్నేహితుడుగా పిలువబడ్డాడు. పిల్లరా, మనము ఖాళీ చేసుకోవాలి. ఆయన నింపేవాడు. 23వ వచనం యోసేపు పుత్రులలో యెఫోదు కుమారుడైన హననియేలు మనష్షే గోత్ర ప్రధాని. మనష్షే, యోసేపు అనగానే 2 గోత్రముల వారు, మనష్షే, ఎఫ్రాయిం, ఈ రెండింటిని దేవుడు దీవించాడు. ఇక్కడ మనష్షే గోత్రము. యెఫోదు అనగా తండ్రి, అతని తండ్రి ప్రధాన యాజకుడు ధరించుకునేటువంటి ఆ వస్త్రం యెఫోదు ధరించుట. ఇక్కడ ప్రధాన యాజకుని గూర్చి, ఆ యెఫోదును గూర్చి మనం ఎంతైనా ధ్యానించగలం. దేవుని సన్నిధిలో ధరించే ఆ వస్త్రము చీలిక లేనిది, బంగారుతో నేయబడినది, తల మీద బంగారపు యెహోవా పరిశుద్ధుడనే అక్షరములు గలవి. ఆయన శిరస్త్రానం మీద, ఆయన భుజము మీద
ఆ విలువైన రాళ్ళు 12 గోత్రములను భరించుట నిర్గమాకాండం 28వ అధ్యాయములో మనం చూడగలం. అతని కుమారుడు హనీయేలు అనే దేవుని దయ. ప్రియులారా, దేవుడు ఆయన దయ ద్వారానే ఆ ప్రధాన యాజకుడైన యెహోషువాకు ఆ మహిమగల వస్త్రములను అనుగ్రహించాడు. అహరోనులో ఏమీ లేదు, అహరోను బలహీనుడే. ఆయన దయ ద్వారా వారికి యాజకత్వమును అనుగ్రహించాడు. ఆయన కృప ద్వారా యాజకత్వమును అనుగ్రహించాడు. ఈనాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాల్లో మనము రక్షణను కృప ద్వారానే పొందాము. లూకా సువార్త 15వ అధ్యాయములో ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగా కేవలము తండ్రి దయ ద్వారానే తిరిగి ఆ ప్రశస్త వస్త్రమును కుమారునికి ధరింపజేశాడు. 24వ వచనం, ఎఫ్రాయిమీల గోత్రములో సీప్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని అన్నాడు. కెమూయేలు, సీప్తాను తీర్పు, కెమూయేలు అనే ఈ మాటను మనము గమనించినప్పుడు కెమూయేలు ఎల్ అనగా దేవుడు, కెము అనగా కలసి సేకరించుట, దేవునితో కలసి సమకూర్చువాడు అనే భావాన్ని చూడగలం కదా. ఒక నాయకుడు, దేవునితో కలిసి సమకూర్చేవారుగా ఉన్నారు. లోకంలో దేవుడు నియమించిన నాయకులు ఉన్నారు. రోమాపత్రిక 13వ అధ్యాయం. సంఘములో దేవుడు నియమించిన నాయకులు ఉన్నారు. అయితే వీరేం చేయాలి? దేవునితో కలిసి పనిచేసేవారు. మొదటి పత్రిక 3వ అధ్యాయములో ఒకడు పౌలు వాడని, ఒకడు అపొల్లో వాడని. పౌలు అన్నాడు, అపొల్లో ఎవడు? పౌలు ఎవడు? నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోషను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. మేము దేవుని జత పనివారం, దేవునితో కలిసి సమకూర్చేవారము, చదరగొట్టేవారము కాదు. 25వ వచనం, జబూలూనీయుల గోత్రములో అర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని అన్నాడు. అర్నాకు ప్రకాశవంతమైన, ఎలీషాపాను అనగా దేవుడు దాచిపెట్టువాడు. ప్రకాశమానమైన వెలుగు కావాలి అంటే ముందు దాచిపెట్టబడినప్పుడు ఆ తర్వాత ప్రకాశమానమైన వెలుగు. మోషేను దేవుడు తన చేతుల్లో దాచిపెట్టాడు, ఆ తర్వాత అతని ముఖము ప్రకాశించెను. ఏలియాను కెరీతు వాగు దగ్గర సారేపతులో ఆయన దాచిపెట్టాడు. కర్మేలు పర్వతం మీద ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగు. దేవుని క్రింద, దేవుని చేతి క్రింద నాయకుడు దాచిపెట్టబడాలి. 26వ వచనం, ఇస్సాకారీయుల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని. ఇస్సాకారు గోత్రము, అజాను బలవంతుడు, శక్తిమంతుడు, బలమైనది. పల్తీయేలు అన్నాడు. పల్తీయేలు, దేవుడే నా విమోచకుడు. మన బలానికి మూలం దేవుడే. దేవుని బలం మీద ఆధారపడేవాడు నాయకుడు. నన్ను బలపరుచువాని యందు నేను సమస్తమును చేయగలను అని అన్నాడు అపోస్తుడైన పౌలు. ప్రియులారా, ప్రభు మనకు బలమనుగ్రహించేవాడు. ఆయన ద్వారా నా విమోచకుడు. మన విమోచనకు మూలము ఆయనే, మన బలమునకు మూలము ఆయనే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7లో మన విమోచనకు మూలం యేసు క్రీస్తు ప్రభువే. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం మన బలమునకు మూలం ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. 27వ వచనం, అషేరీయుల గోత్రములో షలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని అన్నాడు. షలోమి
షలోం అనగా సమాధానము, అహీహూదు, అహీహూదు అనే ఈ మాటను మనం గమనిస్తున్నప్పుడు సహోదరుడు, సహోదరుడు, సమాధానము, సహోదరుడు అంటే నాయకుడు ప్రజలను వారి పైన తాను గొప్పవానిగా అనుకునకూడదు గాని వారితో కూడా సహోదరుడు, సహోదరుడు. ప్రభువు ఆయన మనలను సహోదరులను పిలుచుటకు సిగ్గుపడక. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఈనాడు నాయకులు వారి ఏదో గొప్పవారు అన్నట్లుగా, సభ్యులు సామాన్య అన్నట్లుగా, మనమందరం ఒక ఉదరములో నుండి వచ్చిన వారు మాత్రమే కాదు. ఎప్పుడైతే వారిని మనం అలా భావిస్తామో దేవుని సమాధానము, సంఘములో ఆయన సమాధానము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో మనము అన్ని విషయముల కొరకై ప్రార్థన చేసినప్పుడు చింతించకుండా దేవుని సమాధానము మన హృదయములకు కావలి ఉంటుంది అన్నాడు. 28వ వచనం, నఫ్తాలీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని అన్నాడు. పెదహేలు ప్రధాని. పిల్లల ఈ భాగములో మనం గమనిస్తున్నప్పుడు నఫ్తాలి గోత్రము, అహీహూదు ప్రసిద్ధమైన పెదహేలు అనే మాటకు దేవునిచే విమోచించబడిన దేవుని ప్రజలలో నాయకులు, మహిమగల దేవుని ప్రజలను విమోచించబడిన వారు. ఆయన యొక్క ఈ వారసత్వం యేసు ప్రభు రక్తము ద్వారా విమోచించబడి పరలోకములో మహిమపరచబడిన వారు. మనం ఏం చేయబడాలి నాడు? సజీవ యాగముగా మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి. సజీవ యాగముగా అప్పగించుకోవాలి. 29వ వచనములో, కనాను దేశములో ఇశ్రాయేలీయులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు మీరే. మీరే, వేరే వారు కాదు. ఆయన నియామకం, మానవ నియామకం కాదు. మనుష్యులు ఎన్నుకోవడము ద్వారా నాయకులు కాలేరు. మనుష్యుల నియామకము ద్వారా దేవుడు తన కార్యమును జరిగించడు. ఆయన పేరు పెట్టి పిలుచుకునేవాడు. మార్కు సువార్త 3వ అధ్యాయములో ఆయన రాత్రంతా ప్రార్థించాడు. ఆయన కొండ ఎక్కి 12 మందిని తన యొద్దకు పిలిచాడు, తనతో ఉండుటకు. ప్రియులారా, దేవుడు ఖచ్చితమైన సరిహద్దులను నియమించువాడు. హద్దులలో మనం ఉండాలి. దేవుని వాగ్దానముతో కూడిన వాగ్దాన భూమిని మనము నమ్మాలి. మాత్రమే కాదు, దేవుడు మనలను పిలుచుకునేవాడు, నియమించువాడు, పని అప్పగించువాడు. అయితే మనము నమ్మకమైన వారముగా ఆయన నియమించిన పని మనము చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను, సహాయమును దయచేయునుగాక. ఆమేన్.